రామరాజు ధీరజ్ని బైక్పై ఇంటికి తీసుకురావడం వేదవతి చూసి చాలా ఆనందపడుతుంది. ఇక ఇంట్లో అందరి ముందు రామరాజు వేదవతితో వాడిని డెలివరీ బాయ్గా చేసే పని మానేయమని చెప్పు, ఆ డబ్బులేవో నేనే ఇస్తాను అని రామరాజు అంటూ ఉండగా వేదవతి చాలా సంతోషపడుతుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. వాళ్ళ చదువులకి వాళ్ళ అవసరాలకి కావాల్సినంత డబ్బు నేనే ఇస్తాను. ఈ రోజు నుంచి రైస్ మిల్కు వచ్చి నడిపోడుతో పాటు ఏదో ఒక పని చేయమని చెప్పు అని రామరాజు అంటాడు. ఇక వేదవతి చాలా సంతోషంగా రైస్ మిల్లోకి వస్తాను నాన్నగారు అని నాన్నతో చెప్పు అని ధీరజ్తో వేదవతి చెప్తుంది. కుదరదమ్మా అని ధీరజ్ అంటాడు. రామరాజు వేదవతి ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతారు. నేను రైస్ మిల్కి వెళ్ళనమ్మా అని ధీరజ్ అంటూ ఉండగా అదేరా ఎందుకు చేయవని అడుగుతున్నాను అని రామరాజు అంటాడు. ఇక ఈ విషయాన్ని వదిలేయండి అని చెప్తూ ధీరజ్ వెళ్ళిపోతూ ఉంటే ఒరేయ్ అని రామరాజు ధీరజ్ చేయి పట్టుకొని మాట దాటేయకు, నాకు ఖచ్చితమైన సమాధానం కావాలి అని రామరాజు గట్టిగా అడుగుతాడు. నాకు ఆయన దగ్గర పని చేయడం కుదరదమ్మా, నా కాళ్ళ మీద నేను ఎలా బ్రతకాలో నాకు తెలుసు అని ధీరజ్ గట్టిగా అంటాడు. ఇక రామరాజు కోపంతో ధీరజ్ చెంప పగలగొడతాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.